ప్రపంచం మొత్తం మీద 936 మిలియన్ పీపుల్ ఒక్క పూట అన్నం కూడా లేక ఆకలితో చచ్చిపోతున్నారు. 160 కోట్ల మంది ఉన్న మన దేశ జనాభాలో 100 కోట్ల మంది సంవత్సరానికి ₹1 తీస్తే చాలు సార్, మనం 100 గ్రామాల్ని దత్తత తీసుకోవచ్చు. అత్తారింట్లో ఆడపడుచు బాధ పెడుతూ ఉంటే కన్నీరు పెట్టుకుంటూ చెప్పుకునే ఈ రోజుల్లో ఆ ఆడపడుచు కంటతడి పెట్టకూడదని చెప్పడానికి వచ్చావు అంటే నా సహాయం ఏదో కోరే వచ్చుంటావు. నమస్కారం బావగారు. శకుంతల, ఎవరో దారి మర్చిపోయి వచ్చినట్టున్నారు చూడు. ఎప్పుడొచ్చారు నాన్న? ఇప్పుడేనమ్మా. వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. అదేంటి సునంద, నిన్నే కదా మీ నాన్న కలిసావు. నిన్న కలిసిందా? అన్నయ్య కలగన్నట్టున్నాడు నాన్న. కరెక్టే కరెక్టే, కలగన్నాను. అంతే అంతే. అల్లుడు గారు అప్పుడప్పుడు భలే తమాషాగా మాట్లాడతారు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది నాన్నగారు. అంటే సునందని మీ ఇంటికి పంపించి చాలా రోజులైంది కదా మావయ్య, అందుకే నేనే స్వయంగా తీసుకొచ్చి దింపినట్టు కలగన్నా. బావుగారు, కనీసం అప్పుడప్పుడైనా మీ కూతురు ఎలా ఉందో చూడడానికి రండి. దేవుడింటికి నా బిడ్డను పంపించేసి బెంగంతా వదిలేశాను బావగారు. నా కూతుర్ని మీరు బాధ పెట్టడం కాదు, నా కూతురే మీ అందరినీ ఇబ్బంది పెట్టకపోతే చాలు. సునంద మా ఇంటి మహాలక్ష్మి అండి. అవునవును, మహాలక్ష్మే. ఒట్టి మహాలక్ష్మి కాదు, ధైర్యలక్ష్మి కూడాను, లేకపోతే అంత సాహసం చేస్తుందా? సాహసం ఏంటి బాలాజీ? అన్నయ్య కొంచెం పనుంది, బయటకు వెళ్దాం పద. లేదులేబి, మధ్యలో దొరకకుండా నోరు మూసుకుంటాను. ఏంటమ్మా సాహసం అంటున్నాడు? ఈయన గారిని పెళ్లి చేసుకున్నాను కదా మావయ్య, అదే. కాసిన కాఫీ నీళ్ళన్నా ఇవ్వండర్రా. ఇప్పుడు వద్దమ్మా, కాసేపు ఆగి తాగుతాను. బావగారు, గాయత్రికి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. అవును బావగారు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీ పేరు నిలబెట్టే యోగ్యుడే దొరుకుతారులేండి, అందులో సందేహమే లేదు. చదువుకున్నవాడు, గుణం ఉన్నవాడు, ఈడు జోడు అయినవాడే ఖచ్చితంగా దొరుకుతారులేండి. మీ నాన్నగారు మనకన్నా బాగా నటించేస్తున్నారు. ఇంతకుముందు నాటకాలు కానీ వేసేవరే ఏంటి? రఘురామ్ గారి ఇంటికి అల్లుడు కావాలంటే ఆ అబ్బాయి ఎంతో అదృష్టవంతుడు అయి ఉండాలి. అవునవును అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బావగారు, మన పక్క టౌన్లో మన బంధువుల అబ్బాయి ఒకడు ఉన్నాడు. బాగా చదువుకున్నవాడు, సేమ్ డైలాగ్. బుద్ధిమంతుడు, గుణవంతుడు. ఇది సేమ్ డైలాగే. నలుగురికి సహాయం చేసేవాడు, నలుగురితో కలిసిపోయేవాడు. ఇది కొంచెం మార్చారు. ఆ అబ్బాయి పేరు కిరణా? కిరణ్. కిరణ్ అవును, ఆ అబ్బాయి పేరు నీకెలా తెలుసు? అంటే నాన్నగారు ఆస్ట్రాలజీ ప్రకారం ఇంత మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలకి ఏ కిరణనో క్రాంతినో పేర్లు పెడుతుంటారు కదా, అలా గెస్ట్ చేశాను అనమాట. అల్లుడు గారు మామూలు తెలివైనడు కాదండి, అందుకే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాడు. బాగా మేనేజ్ చేశాను కదా. ఇదేమైనా తేడా జరగనివ్వండి, నాలుగు మీద వాత పెడతాను. ఆ అబ్బాయి గురించి నాకు తెలిసిన విషయాలు యువబాబు గారు, మీరు అంటే ఆ అబ్బాయి ఫోటో తెప్పిస్తాను. ఫోటోలు వద్దులేండి, మనమే స్వయంగా వెళ్లి వాళ్ళ కుటుంబ వాతావరణం, పద్ధతులు అన్నీ ఒకసారి చూసొచ్చి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. పదిసార్లు 10 మందిని ఇంటికి పిలిచి అమ్మాయిని చూపించడం కంటే మనమే 100 సార్లు చూసి ఒక్కసారి గాయత్రికి చూపించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. మీరు చెప్పింది కూడా కరెక్టే, ఒకసారి మనమే వెళ్ళి చూసొద్దాం. బావగారు, మీరు అరగంట విశ్రాంతి తీసుకోండి, నాకు చిన్న పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. ఆ తర్వాత బయలుదేరదాం. అలాగే బావగారు, ఈలోగా మనం వస్తున్నామని వాళ్ళు కబురు చేస్తాం. నాన్నగారు నన్ను రమ్మంటారా? అవసరం అయితే నాన్నగారు పిలుస్తారు కదన్నయ్య, వదిలే ఉండు. అవునవును, నువ్వు అవసరం లేదు. మొత్తానికి వీళ్ళాడే నాటకంలో నీకు కూడా ఒక పాత్ర ఇచ్చారన్నమాట. ఒక మంచి పని కోసం తప్పదు కదమ్మా. మంచి పనని మీరనుకుంటున్నారు,
కాదని వాడనుకున్నప్పుడు తెలుస్తుంది. లేదమ్మా, అంతా మంచే జరుగుతుంది. అమ్మా గాయత్రి, నువ్వు కోరుకున్న వారితోనే నీ పెళ్లి జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు కిరణ్? గాయత్రి వాళ్ళ నాన్నగారికి నేను నచ్చుతానో లేదని చాలా టెన్షన్గా ఉంది డాడీ. ఖచ్చితంగా నచ్చుతావు నాన్నా. టెన్షన్ పడితే మాట తడబడుతుంది, మాట తడబడితే చెప్పాలనుకున్న విషయమూ తడబడుతుంది. డోంట్ వరీ నాన్న. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారా. నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తాను డాడీ. వద్దు, మేమే వెళ్ళి రిసీవ్ చేసుకుని వస్తాం. మేం పిలిచేంత వరకు నువ్వు ఆ రూమ్ లోనే ఉండు. ఆ, అలాగే. నువ్వురా. నమస్కారం రఘురాణి గారు. బావగారు, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఆ. యశోద చక్రపాణి. ఓ. ఈయన ఆర్టీఏ ఆఫీస్ లో పనిచేస్తారు. మూర్తి, ఏంటి అన్నీ ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తావా? రండి, లోపలికి రండి. ఆ. పదండి, ప్లీజ్ కమ్. కాళ్ళు కడుక్కోండి అన్నయ్య గారు. రండి, కూర్చోండి. మూర్తి, రా కూర్చో. నువ్వు కూర్చో చక్రం. ఆ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, మజ్జిగ, నిమ్మరసం? అన్ని సక్రమంగా కుదిరితే మీ ఇంటి ఆతిథ్యం తీసుకుంటారు. మీ అబ్బాయి మా అమ్మాయికి మంచి ఈడు జోడు అనిపిస్తే తాంబూలాలు కూడా తీసుకుంటారు. అంతకంటే అదృష్టం. అమ్మా, ముందు అబ్బాయిని పిలవండి. అలాగే. కిరణ్, రఘురామయ్య గారు, మా అబ్బాయి కిరణ్. నమస్తే అంకుల్. నమస్కారం బాబు. నువ్వు ఆ రోజు మా ఊరి ఉత్సవాల్లో భీముడ్రా ఎత్తినవాడివి కదూ? అవును సార్. అంటే మీరు ముందే పరిచయం అన్నమాట. పరిచయం అంటే ఆ రోజు మేము ముగ్గురం ఉత్సవాలకు వెళ్ళాం. అది కాక రఘురామయ్య గారు లాంటి గొప్పవాళ్ళు ఎదురుగా ఆ రాయినెత్తే అదృష్టం మా కిరణ్ కూడా దక్కింది. ఆ రాయి ఎత్తటం మామూలు విషయం కాదు. అది చాలా చరిత్ర కలిగిన రాయి. అది ఎత్తడానికి ఎంతో సంకల్పబలం ఉండాలి. ఆ రోజు కూడా మీరు ఇదే మాట అన్నారు. అందుకే మీరిచ్చిన ధైర్యంతో అంజనీపుత్రులా మా వాడ రాయిని ఎత్తేశాడు. ఓహో, అయితే నేను అనుకున్న దానికంటే మాకు గొప్ప సంబంధం దొరికింది. చాలా సంతోషం అండి. ఇంతకీ ఆ రోజు నీ మనసులో ఏం కోరుకున్నావు బాబు? వాస్తవానికి నేనిలా అడగకూడదు, కానీ అడిగి తెలుసుకోవాలనిపించింది. ఎందుకంటే ఎవ్వరూ సాధించలేంది నువ్వు సాధించావు. అంటే అది అది ఆ రోజు మనసులో కోరికను బయటికి చెప్పకూడదని ఇబ్బంది పడుతున్నాడు రఘురాం గారు. అవునన్నయ్య గారు. దేవుని ముందు మొక్కుకునేటప్పుడు, ముడుపులు కట్టేటప్పుడు మనసులో ఏదో ఒకటి కోరుకుంటాం. అది జరిగేంత వరకు చెప్పకూడదంటారు కదా. అంత ఇబ్బంది అయితే చెప్పొద్దులే, కానీ ఖచ్చితంగా అది మంచి పని అయ్యుంటుందని నా నమ్మకం. ఆ, అవును సార్. అయినా మీ దగ్గర దాచడం ఎందుకు, చెప్పేస్తాను. కిరణ్, అమ్మా, మనసులోని మొక్కులన్నీ ఎవరితో చెప్పుకుంటాం? దేవుడితో. మరి నా ఎదురుగా ఎవరున్నారు? సాక్షాత్తు భగవంతుడే బాబు. కూర్చో చక్రం, మీ వాడు ఎంత మంచి మాట అన్నాడా. ఆ రోజు మనసులో ఏం కోరుకున్నానంటే మీ ఊర్లో ఉత్సవాలు ఎప్పుడూ ఇలాగే జరగాలని, మాలాంటి వాళ్ళందరూ వచ్చి సంతోషాన్ని, ధర్మం అనే గుణాన్ని మనసులో నింపుకొని వెళ్ళాలని కోరుకున్నాను సార్. ఈ విషయం ఇప్పటివరకు మాతో కూడా చెప్పలేదు సార్. తమ స్వార్థం కోసం దేవుణ్ణి ఇబ్బంది పెట్టి నానా రకాలైన కోరికలు కోరేవాళ్ళున్న ఈ రోజుల్లో మా ఊరి కోసం మా బావగారిలో ఎంత మంచి కోరిక కోరేవయ్యా. బాబు, ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ చేశాను సార్. అగ్రికల్చర్లో పిహెచ్డి చేసి ఆ తర్వాత దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఆధునిక పద్ధతిలో పంటల్ని పండించే పద్ధతులను నేర్పిస్తూ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనుకుంటున్నాను. చిన్న చదువు చదివి ఏదో ఒక దారిలో అమెరికా దారి పట్టే ఈ రోజుల్లో ఈ ఊళ్ళో ఉండగలవా? అమెరికాలో ఆకాశాన్నంటే మేడలుంటాయి. అదే మనూర్లో ఆకాశాన్ని మించిపోయే ప్రేమానురాగాలుంటాయి.
ఇవి చాలు సార్ తృప్తి చెందడానికి. చాలా సంతోషం బాబు. నీ ముక్కుసూటి మనస్తత్వం నచ్చింది, నువ్వు ఎంచుకున్న ఆశయమూ నచ్చింది. చక్రం, మామూలు కొడుకుని కనలేదయ్యా నువ్వు. మా బావగారు ఒక మనిషిని చూసి 5 నిమిషాల్లో అభిప్రాయం చెప్పడం నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను. అయితే అన్నయ్య గారికి మా సంబంధం నచ్చినట్టేనా? బావగారు, నచ్చినట్టేనా? ఒకసారి ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి కబురు చేస్తాను. ఇంట్లో వాళ్ళకి మీ మాట అంటే వేదం. మీకు నచ్చాక వాళ్ళకి నచ్చకుండా ఉంటాడా? వాళ్లకు నా మాట అంటే గౌరవం ఉన్నట్టే వాళ్లకు నేను కూడా గౌరవం ఇవ్వాలి కదా. అయితే ఇంట్లో వాళ్ళని అడిగే ఫోన్ చేద్దాం. అలాగే బాబు, ఇక మేము బయలుదేరుతామండి. మంచిది. కనీసం కాఫీ అయినా? కాఫీ ఏంటమ్మా, తొందరలో భోజనాలు చేద్దాం. వెళ్ళొస్తాం బాబు. అలాగే సార్. వచ్చే ఏడాది మీ ఊరు ఉత్సవాలకి అతిథుల్లా కాకుండా బంధువుల్లా రావాలని ఆశపడుతున్నాం రఘురామ్ గారు. అంతా దేవుడు. బావగారు, మీరు నడుస్తున్నాను, వస్తాను. అలాగే వస్తాం బాబు. కిరణ్, నీ ఫోటో ఇయ్యమ్మా. తీసుకోండి. బావగారు, చెప్పండి బావగారు. ఆ అబ్బాయి భీముడురాయి ఎత్తింది మన ఊరు క్షేమం కోసం చెప్పాడు కదా, నిజమేనంటారా? ఎంతమంది బావగారు, దేవుడి విషయంలో అబద్ధం చెప్తాడా? ఆయనతో అబద్ధం చెప్పినందుకు చాలా బాధగా ఉంది. అబద్ధమా? ఏంటది? భీముడు రాయి విషయం. కిరణ్, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నీ పెళ్లి కోసం ఒకే ఒక అబద్ధం ఆడావు, అందులో తప్పేం లేదు. నువ్వేమో ఆలోచించుకో, బీ హ్యాపీ. అయితే నేను ఆయనకి నచ్చినట్టేనా? నా కొడుకు నచ్చకుండా ఎలా ఉంటాడ్రా? ఆ తాళిని తీసి ఒక మూలబడేమని చెప్పాను కదే. నా కోసం కాకపోయినా జనాల కోసం తప్పదు కదమ్మా. బయటికెళ్ళినప్పుడు వేసుకోవచ్చులే. ఎన్నిసార్లు వేస్తీను? ఉండని అమ్మా. ధర్మం చేయండి అమ్మా, అన్నం పెట్టండి తల్లే. ఆ గొంత చిన్నగాడిద్దే కదా. అవునవును, వాడే. చెప్తానుండు. ఏయ్ అమ్మా, అది చూసుకోవే. అలాగే రా. మాదగాలం తల్లే. ఆడు కోహ్లికర మనకేంట్రా, ఈ కోంపకు అల్లుడి గారు మనం. రేయ్, అల్లుడన్నావంటే పళ్ళు రాలిపోతాయి. మరి నాకు అక్కడే కాలుతా. నీ కూతురు అలా తాలి కట్టినోడు నీకు అల్లుడు కాకపోతే ఏమవుతాడు? ఏమీ కావు. నా ఇంటి గోడ కొట్టిన మేకైనా ఒక ఫోటో తగిలించుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ నువ్వు దేనికి ఉపయోగపడతావురా? మై డియర్ పెల్లమ్స్, ఏ వండుతున్నావు ఇవాళ? ఇదిగా కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. వెళ్ళి 2 పుల్ మీల్స్ అట్రా. ఎరా, ఫుల్ మీల్స్ కావాలా? మరే చేస్తాను. నువ్వు తెచ్చిన ఓకే. ఇదిగా నాతో పాటు వచ్చేవా, బయటికి వెళ్ళిపోదావా? అవునదినా, వచ్చేటప్పుడు ఆ ఇనపెట్లో ఎన్ని తులాలున్నా అన్ని తులాల బంగారం తీసుకొచ్చే. మా వాడు ప్యాకెట్లో పెట్టుబడిగా పెట్టి రాజు అయిపోతాడు, నిన్ను రాణిలా చూసుకుంటాడు. ఆహా, వాళ్ళిద్దరి మధ్య నువ్వేం చేస్తావురా పొట్టినోయాల? తిట్టగానే అమ్మగారు. ఇగో బుల్రాజు, ఇంత ఘోరమా, ఇంత అవమానమా? అదే నేనైతే నీళ్ళలేని భావం చూసి ఎప్పుడో దూకేసేవాణ్ణి. మావయ్య గారికి కిరణ్ నచ్చుంటాడా నచ్చుండడా? ఏమండి, ఈ 2 వేళ్లలో 1,000 పట్టుకోండి. వద్దులండి. అదేంటి సునందా? ఒకవేళ నచ్చడం వస్తే? ఏంటి, వేలు పట్టుకుంటేనే తెలిసిపోతుందా? నమ్మకం అండి, నమ్మకం. కొబ్బరికాయ కొడితే దేవుడు వరాలిస్తాడా? నమ్మకం అండి. ఏం మాట్లాడుతున్నావు సునందా? అబ్బా, వదిన టెన్షన్ లో ఉంది. ఈ డిస్కషన్ అవసరమా? నాన్నగారు వచ్చేసారు. దేవుడా 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 దేవుడా, నచ్చడం చెప్పాలి. దేవుడా.
ఆ అబ్బాయి మామూలుడు కదమ్మా. ఆ వినయం, ఆ విధేయత, అబ్బబ్బబ్బబ్బబ్బా, కడిగిన ముత్యం అనుకో. తమ్ముడు వెళ్ళిన పని అయినట్టేనా? అబ్బాయి నచ్చాడా అండి? నాకు నచ్చాడో లేదో తర్వాత చెప్తాను. ముందు మీ అభిప్రాయం చెప్పండి. మాకెప్పుడూ నచ్చాడు నాన్నగారు. చూడకుండా ఎలా చెప్తున్నావు బాలాజీ? అది అంటే నాన్నగారు అదేంటంటే మీకు నచ్చలేదు అని చెప్పలేదు కదా, అందుకే అన్నయ్య ఆవేశంలో అలా అన్నాడు. అవును అభి, అవును. బావగారు, అబ్బాయి ఫోటో అందరికీ చూపించండి. అలాగే బావగారు. ముందు ఎవరికివ్వాలి? మా చెల్లంకి ఇస్తా. చెల్లమ్మా, కాబోయే అల్లుడు ఎలా ఉన్నాడో చూడు. అమ్మాయిని బాగా చూసుకునేవాళ్ళ కనిపిస్తున్నాడు. సంస్కారవంతుల్లా కూడా ఉన్నాడు. ఏదమ్మా నేను చూస్తేనే లేవు? అబ్బో, స్మార్ట్ గానే ఉన్నాడు వదినా. అన్నయ్య నువ్వు చూడు. చూసినవాడే కదా ఎన్నిసార్లు చూస్తాం. నేను చెప్పు. బుద్ధిమంతుల్లానే ఉన్నాడు. సునందా, నీ డైలాగ్ రెడీయా? సారీ, చూడు. అబ్బాయి గాయత్రికి మంచి ఈడు చూడు మావయ్య. చదువు కూడా బానే చదువుకున్నాడు అంటున్నారు కాబట్టి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉంటారు. నాకు కూడా ఒకసారి చూపించండి రా. ఇదిగో అత్తయ్య, నేను తెస్తున్నాగా. నీకు చూపించకపోతే అసలు పెళ్లి జరుగుతుందా? ఇదిగో చూడు. వీడా? నువ్వెప్పుడు చూసావక్క? నేనెప్పుడు చూశాను? ఇప్పుడే కదా చూస్తున్నాను. మీ చెప్పు మీ అత్తయ్య కూడా అంటించారా? బాగున్నాడని చెప్పు, బాగున్నాడని చెప్పు. చెప్పక చస్తానా? బానే ఉన్నాడ్రా. కొంచెం కలర్ తక్కువ అనుకుంటా. కలర్దేముంది అత్త, కొరుకు తింటావా? అవునవునులే, నచ్చిందైతే ఏదైనా బాగుంటుంది. అయ్యో, మా అందరికి బాగా నచ్చాడు మావయ్య. గాయత్రి, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. గాయత్రి, నువ్వు చూసి చెప్పమ్మా. చిన్నపిల్లని నాకేం తెలుసన్నయ్య? నువ్వు చిన్నపిల్లవేంటమ్మా? దయచేసి ఒకసారి చూడమ్మా. చూసి నీ డైలాగ్ నువ్వు చెప్పమ్మా. అరే, గాయత్రి అబ్బాయిని చూడడానికి సిగ్గుపడుతుంది. సిగ్గుపడింది చాలు, నచ్చాడని చెప్పు. గాయత్రి, నీకు నచ్చాడా? నచ్చకపోతే చెప్పు, మరో 100 మందినైనా చూద్దాం. నచ్చాడన్నయ్య. నాన్నగారికి నచ్చితే నాకు ఓకే. అబ్బా, బావగారు, అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏమండి, అబ్బాయి మీకు నచ్చాడా? నచ్చినట్టే కదా శకుంతల. ఆ అబ్బాయి మనస్తత్వం, ఆ అబ్బాయి ఎంచుకున్న మార్గం, తల్లిదండ్రుల పద్ధతులు, ఇంటి వాతావరణం అన్నీ నచ్చాయి. నా మనసులో మాట చెప్పడానికి ముందు మీ అందరి అభిప్రాయాలు తెలుసుకుందామని అడిగాను. మా అందరికి పిచ్చ పిచ్చగా నచ్చాడు నాన్నగారు. ఇంకే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఒకసారి అబ్బాయి కూడా గాయత్రిని చూసి వెళ్తే తర్వాత కార్యక్రమాలు మొదలు పెడదాం. వాళ్ళని రేపే రమ్మని కబురు చేస్తాను బాబుగారు. నీ సంతోషమే మాకు ముఖ్యం తల్లి. థ్యాంక్ యూ మావయ్య. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఒరేయ్, అందరూ కలిసి సురభి నాటకం చూపిస్తున్నారు కదరా.
థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ ఎందుకమ్మా? వదిన మీ దగ్గరకు వచ్చి చెప్పుండకపోతే, మీరు రాకపోతే ఇదంతా అయ్యుండేదే కాదు. పిచ్చి తల్లి, అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నేను ఓ ప్రయత్నం చేశానంతే. నా వల్ల కాకపోతే మాత్రం మీ అమ్మ, వదిన, అన్నయ్యలు వాళ్ళు వదిలిపెడతారా? అమ్మో వచ్చేస్తుంది. ముందు మీరు తీర్థం తీసుకోండి తల్లి. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను స్వామి.